ఇది టోటల్ గా వేస్ట్ క్లాత్ వేస్ట్ పోకుండా ఉండటం కోసం మనం ఇట్లా వేస్ట్ క్లాత్ ని ఫిట్ చేస్తాము. కస్టమర్ ఇచ్చేది 1 మీటరే గనక ఈ 1 మీటర్ మనకి బ్లౌజ్ లో సరిపోదు గనక ఈ వేస్ట్ క్లాత్ ఫిట్ చేసుకోవడం వల్ల ఈ ఫిట్టింగ్ లోకి వెళ్ళే క్లాత్ మనకి సేవ్ అవుతుంది. అందువల్ల మనం వేస్ట్ క్లాత్ ని ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎక్కడ అవసరం అనిపిస్తే అక్కడ యాడ్ చేసుకోవాలి. మాది 2 బ్లౌజులు ఒకేసారి వస్తాయి కదా, మిషన్ అలా సెట్టింగ్ తీసుకున్నాను నేను. 2 బ్లౌజులు ఒకేసారి వస్తాయి, సేమ్ డిజైన్ వస్తాయి. మాది డిజైన్ ఎలా తీసుకోవాలో ఓపెన్ చేద్దాం రండి, చూపిస్తాను. ఫస్ట్ ఇది లాక్ అండి. లాక్ ఓపెన్ చేసేటప్పుడు ఇది లాక్ ఎంటర్ ఈ 2 కొడితే లాక్ అవుతుంది. ఒకసారి మళ్ళీ లాక్ వేయాలంటే 2 సార్లు కొట్టాలి, 2 సార్లు ఎంటర్ కొట్టాలి. ఇది లాక్ అనమాట. ఈ లాక్ ఓపెన్ చేసినప్పుడు ఏమో ఇక్కడ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఒకసారి చూడండి, ఇది లాక్ వేసాను. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసినప్పుడు ఇప్పుడు బ్లింక్ అవుతా ఉంటది, అంటే ఓపెన్ చేసామని. మనం డిజైన్ తీసుకోవాలంటే ఇది ఇక్కడ అనమాట. మనం డిజైన్స్ ఓపెన్ చేసేటప్పుడు మనం ఇందులో డిజైన్స్ ఉంటాయి. ఫస్ట్ ఇందులోకి కూడా రావాలి అంటే ఫస్ట్ పెన్ డ్రైవ్ లో నుంచి తీసుకోవాలి, ఇందులోకి వస్తాయి అనమాట. ఇందులో నుంచి ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను చూడండి. డిస్క్ ఇన్పుట్ అనమాట. డిస్క్ ఇన్పుట్ లో డిజైన్స్ ఉంటాయి, మనం సేవ్ చేసుకున్న డిజైన్స్. ఎంటర్ కొట్టాలి. తర్వాత మనకి ఏ ఫోల్డర్ కావాలి, ఏ డిజైన్ కావాలి అనేది చూద్దాము. ఇందులో లేదు, కృష్ణ 1000s దాంట్లో కావాలి. కృష్ణ 1000 అనేది ఇందులో లేదు. పేజ్ మార్చుకోవాలంటే ఇదండి. ముందుకెళ్ళాలంటే, వెనక్కి రావాలంటే ఇది నొక్కాలి. అప్పుడు పేజ్ వెనక్కి ముందుకి వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్క పేజీలో 10 డిజైన్స్ 10 ఫోల్డర్స్ ఉంటాయి. ఇక్కడ కృష్ణ 1000 తీసుకోవాలి. కృష్ణ 1000 అనేది ఇక్కడ ఉంది, ఇదిగోండి ఇక్కడ ఉంది. కొట్టి ఎంటర్ కొట్టుకోవాలి. ఇందులో 1123 మనకు కావాల్సిన డిజైన్ అనమాట. 1123 ఇక్కడ కూడా 10 డిజైన్స్ ఉంటాయని చెప్పా కదా. ఒక్కొక్క పేజీకి పేజ్ మార్చుకోవాలి, మళ్ళీ పేజ్ మార్చుకోవాలి. 1123 ఇక్కడ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసేయాలి. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనకి డిజైన్ లో ఉండాల్సిన బ్యాగు, బుటీ, ఫ్రంట్, హ్యాండ్ ఇట్లా మొత్తం ఫోల్డర్స్ ఇస్తాడు. బ్యాగ్ కావాలి. బ్యాక్ ని ఎంటర్ 3 సార్లు కొట్టాలి. ఇక్కడ 3 సార్లు కొట్టి కొంచెం 1 నిమిషం వెయిట్ చేస్తే ఆ లోపల నుంచి అది తీసుకుంటుంది అనమాట. డిజైన్ అనేది పెన్ డ్రైవ్ లో నుంచి తీసుకుంటూ ఉంటుంది. తీసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే మనం కూడా కొంచెం టైం తీసుకుంటుంది. టైం తీసుకొని వచ్చేస్తుంది. కంటిన్యూ విత్ అని అంటది. కంటిన్యూ అన్నప్పుడు మళ్ళీ మనం ఎంటర్ కొడితే వచ్చేస్తా అనమాట డిజైన్. కంటిన్యూ ఇన్పుట్ అని వచ్చింది కదా, ఇలా అన్నప్పుడు ఎంటర్ కొడితే మనకు డిజైన్ వస్తుంది. మనం చూసుకోవాలంటే మళ్ళీ సెలెక్ట్ డిజైన్ లోకి 1లోకి వెళ్తే ఎంటర్ కొడితే డిజైన్ కనబడ్డి మనం ఏం డిజైన్ తీసామనేది. మనం అనుకున్న డిజైన్ ఇది. ఈ డిజైన్ చూపిస్తుంది. ఫస్ట్ ఏది వేస్తుంది, సెకండ్ ఏది వేస్తుంది, కలర్స్ కూడా మనం దీన్ని చూసి పెట్టుకోవచ్చు అనమాట. కలర్స్ ఎలా వేస్తుంది, ఫస్ట్ ఏది వేస్తుంది, సెకండ్ ఏది వేస్తుంది అనేది కలర్స్ కూడా చూపిస్తుంది. సార్ చూడండి, బుటీస్తో సహా ఇలా వచ్చింది మీ డిజైన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది ఓకే. బ్యాక్ తీసుకున్నాం కదా, మళ్ళీ హ్యాండ్ ఫ్రంట్ సేమ్ ప్రాసెసే, సేమ్ అలాగే తీసుకుంటాం. ఓకే, ఇదే ప్రాసెస్ లో మొత్తం బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్ సేమ్ ఒకేలాగండి తీసుకునేది. ఇదే ప్రాసెస్ అనమాట. ఒకసారి ఎదుగోండి, హ్యాండ్ వచ్చింది బయటికి, మళ్ళీ ఫ్రంట్ కూడా బయటకు వచ్చేసింది. మొత్తం చూపిస్తుంది. ఇలా మొత్తం మనకి ఏది కావాలంటే అది మొత్తం పెన్ డ్రైవ్ లో నుంచి బయటికి తీసుకుంటాం అనమాట. మెమొరీ కార్డు ఉంటుంది, మెమొరీ కార్డులోకి. ఇప్పుడు మనం హ్యాండ్ ఫస్ట్ ఏ ఫిట్టింగ్ పెడుతున్నామో చూసుకొని అది హ్యాండ్ ఫిట్టింగ్ పెడుతున్నాం. హ్యాండ్ ఫిట్టింగ్ ఓకే చేసుకున్నాం. ఇక్కడ ఎంటర్ 3 టైమ్స్ కొడితే ఎంటర్ అయిపోతుంది. అది అయిపోయిన తర్వాత మనకి ఈ పీ మార్కింగ్ మెయిన్ అండి. ఈ పీని మార్చుకోవాలి. ఇది ఎటు ఉంటే అటేసి, పీ అటు ఉంది అంటే అటు నుంచి వేసిద్ది, ఇలా ఉంటే ఇటు నుంచి వేసిద్ది. ఇక్కడ చూపించు, పీ ఇలా ఉంటే ఇలా వేసిద్ది, ఇలా ఉంటే ఇలా వేసిద్ది, ఇలా ఉంటే ఇలా వేసిద్ది. అలాగా పీ స్టైల్ అనేది మనం మార్చుకోవాలి. ఒక్కొక్కరి మిషన్ సెట్టింగ్ ఒక్కోలాగా ఉండొచ్చు. మేబీ నేను పీ పద్ధతి ఇలా ఉంటది అంటే ఒక్కొక్కరు వేసే పద్ధతిని బట్టి అది అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఓకే, వర్క్ వేసేటప్పుడు మనం లాక్ వేసుకోవాలండి. మళ్ళీ ఇప్పుడు లాక్ బ్లింక్ అవుతూ ఉంది కదా, మళ్ళీ లాక్ వేసుకోవాలి. 2 టైమ్స్ కొడితే లాక్ అయిపోతుంది. లాక్ అవ్వకపోతే మాత్రం మీకు డిజైన్ వెయ్యదు, అది చూపిస్తుంది. లాక్ అయ్యకపోతే లాక్ వేసుకోమని మళ్ళీ మిషన్ చూపిస్తూ ఉంటుంది అనమాట. జరుపుతున్నాను చూడండి. ఫ్రేమ్ జరిపేటప్పుడు ఈ 4 యాంగిల్స్ అండి. ఎటు సైడ్ జరిపితే ఇది నొక్కుతేనేమో రైట్ సైడ్, ఇదైతే లెఫ్ట్ సైడ్,
ఇదైతే అప్, ఇది డౌన్ అన్నమాట. ఈ మధ్యలోదేమో మనం చిన్నగా పెద్దగా జరుపుకోవడానికి ఫ్రేమ్ని ఒకటి మీదే పెట్టుకోవాలి. ఫ్రేమ్ బార్డర్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే నెంబర్ 1 మీదే పెట్టుకొని ఫ్రేమ్ బార్డర్ వేసుకోవాలి. ఒక్క నిమిషం ఆపు. పొజిషన్ లో ఉందా లేదా అనేది చూసుకొని ఇలాగా మార్కింగ్ పెట్టుకుంటామని చెప్పి మనం ఫస్ట్ యాంగిల్ చూసుకోవాలండి. ఇక్కడ నుంచి వేస్తున్నామా లేదా, క్లాత్ ఎంతవరకు ఉంది, పాయింట్ కరెక్ట్ గా ఉందా లేదా మన ఫ్రేమ్ సైజును బట్టి చూసుకోవాలి. అలాగే ఫ్రేమ్ 2 బ్లౌజులు వస్తాయి కదా మన దాంట్లో, 2 బ్లౌజులకి 2 ఫ్రేమ్లు సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి. కరెక్ట్ గా క్లాత్ మీదే పడుతుందా లేకపోతే వేస్ట్ క్లాత్ మీద ఎక్కిందా చూసుకొని సెట్ చేసుకొని ఆ మెషిన్ స్టార్ట్ చేసుకోవాలి. లేదంటే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫ్రేమ్ బార్డర్ వేసుకోవాలండి. ఫ్రేమ్ బార్డర్ వేసేటప్పుడు ఎందుకంటే ఈ ఫ్రేమ్ బార్డర్ వేసేది మనకి ఏ ఏరియాలో వర్క్ చేస్తుంది అనేది చూపిస్తుంది ముందే. ఏదన్నా రాంగ్ గనక డైరెక్షన్ మనం చేస్తే ఒకవేళ సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ రాంగ్ డైరెక్షన్ ఏదన్నా గనక మనం పెట్టాము అంటే అది చూపిస్తుంది రాంగ్ పెట్టారు అని. దానికి మనకి ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అది చూపిస్తుంది. చూడండి ఒకసారి ఫ్రేమ్ బార్డర్ ఎంతవరకు వేస్తుంది అనేది చూసింది. ఫ్రేమ్ బార్డర్ వేసుకోవడం అయిపోయింది. ఇంక మనం డిజైన్ కి కలర్స్ సెట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ కలర్ శారీ మెయిన్ కలర్ ఒకటి అండ్ జెరీ ఒకటి పెట్టుకొని ఇక్కడ ఈ 1 2 3 4 5 నెంబర్స్ అనమాట. ఇలా 9 నెంబర్స్ ఉంటాయి. 9 సూదులు కూడా ఉంటాయి మనకి ఇక్కడ. ఇలాగే 1 2 3 4 5 అని వరుసగా 9 సూదులు ఉంటాయి. 9 సూదుల్లో మనం 9 నీడిల్స్ లో 9 కలర్స్ ఎక్కించుకోవచ్చు. కానీ మనకి అన్న అవసరం ఉండదు. ప్రతి బ్లౌజ్ కి ఒక 3 or 4 కలర్స్ అయితే సరిపోతాయి. ప్రతి శారీకి కూడా 3 or 4 కలర్స్ పెట్టుకోవాలి. ఎలాగంటే ఇక్కడ నుంచి 1వ నెంబర్ అనమాట. ఈ పైనుంచి ఇది 1వ నెంబర్, మొత్తం ఇంకొకటో నెంబర్ అంతా ఇంక ఇలాగే రావాలి. ఇది 1 ఇది 1 ఇది 1 ఇది 1 ఇదంతా 1 ఇలాగా 1 ఇలాగా ఇది 1 ఇలాగా దీంట్లో 1 దీంట్లో 1 ఇలా బార్కి మొత్తం నీడిల్స్ దారం ఇలా ఎక్కించుకోవాలన్నమాట. ఇలా దారం ఎక్కించుకున్న తర్వాత ఇలా ప్రతిదీ ఇదంతా 1 అనమాట. ఇదంతా 2 ఇదంతా 3 ఇదంతా 4 ఇదంతా 5 ఇదంతా 6 ఇదంతా 7 ఇలాగా వన్స్ పైనుంచి మొత్తం ఇలా వస్తుంది అనమాట లైన్. ఇలా నీడిల్స్ లో దారం ఎక్కించుకోవాలి. దారం ఎక్కించుకునే ప్రాసెస్ ఇది. ఎక్కించుకున్న తర్వాత డిజైన్ ని ఆన్ చేస్తాం. ఇప్పటి వరకు ఫ్రెండ్స్ మనం కంప్యూటర్ లెర్నింగ్ క్లాసెస్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఎలా కావాలనేది నేను చెప్పింది ఎంతవరకు మీకు అర్థమైంది, ఇంకా అర్థం కాలేదంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకునేవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతిదీ పిన్ టు పిన్ క్లియర్గా మీకు చాలా చక్కగా ఇంట్లో ఉండి నేర్చుకునే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకొక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీలాంటి ఎంతోమందికి ఉపయోగపడుతుంది. నన్ను కొత్తగా చూస్తున్నట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు చూడవచ్చు. ఎటువంటి సందేహాలకైనా సరే ప్లీజ్ కామెంట్ చేయండి. మీరు నేర్చుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ కౌంటింగ్ని బట్టి నేను మళ్ళీ వీడియో చేయడం జరుగుతుంది. చాలా బ్రీఫ్గా, చాలా పిన్ టు పిన్, చాలా క్లారిటీగా మీకు మొత్తం కంప్యూటర్ క్లాసెస్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా?